హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము మార్కెట్కి వెళ్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొద్దామని బయలుదేరాము ఇద్దరము. మనమైతే మార్కెట్కి వెళ్ళి అక్కడ చేపలు కొని క్లీన్ చేసేది అంతా మీకు వీడియో చేసి చూపిస్తాను. ప్లస్ వచ్చేసి మనం వచ్చిన తర్వాత ఒక స్పెషల్ రెసిపీ అయితే మీకు చేసి పెడతామని చెప్తుంది మా వైఫ్. తను ఏం రెసిపీ చేస్తుంది, మేము అక్కడ ఏం చేపలు కొంటాం, ఎంత కొంటాం, ఏందనేది అన్ని వివరాలు మీకు చూపిస్తాను. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఎంత పెద్ద చేపలు ఉన్నాయా, 10 కేజీలు ఉంటుంది ఒక్కోటి. నేను ఈ 2 చేపలు తీసుకున్నాను. ఈ 2 చేపలు మనకి 2 కేజీలు ఉన్నాయి. మా నెల్లూరులో ఈ విధంగా క్లీన్ చేస్తారు చూడండి. చాలా నీట్గా అయితే క్లీన్ చేసిస్తారు. క్లీన్ చేసిన దానికి కేజీకి 20 రూపీస్. ఈ చేపలు మనము కేజీ 120 రూపాయలు లెక్కన తీసుకున్నాము. మా ఏరియాలో చేపలు అయితే కొంచెం రేటు తక్కువగానే ఉంటాయి. ఇప్పుడు మన చేపలు కటింగ్కి వచ్చాయి. ఆ కత్తిని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. టప్పా టప్పా కోసేస్తున్నారు. కూరగాయలు కోసినట్టు ఉందే కానీ చేపను కోసినట్టు అనిపించట్లేదు. నేనైతే ఇంటి దగ్గర చాలా కష్టపడాల్సి వస్తుంది. నేను గంట సేపు చేస్తే వీళ్ళైతే 10 నిమిషాల్లో కోసి క్లీన్ చేసి కోసి ఇచ్చేసారు నాకు ముక్కలు. చివరిలో ఈ విధంగా వాటర్ అయితే పోసి మనకి నీట్గా కడిగిస్తారు. మళ్ళీ మనం ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత కూడా కడుక్కోవాలి. అదండి మా వైఫ్ దగ్గరుండి క్లీన్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు నేను చేపలు తీసుకున్న ఈ ప్లేసు మన బుచ్చిరెడ్డిపాలెం టోల్గేట్కి పక్కనే ఉంటుంది. చేపల పులుసు అంటేనే మామిడికాయ ఉండాలి. అది ఆ మామిడికాయ కోసమే మా వైఫ్ వెళ్ళి కొంటున్నారు. చేపలు తీసుకొని బెరుబెరున ఊరికైతే బయలుదేరేసాము. ఇది మా ఊరు ఎంట్రన్స్ చూడండి, శ్రీ లక్ష్మీనారాయణపురం. ఇప్పుడు మనం మార్కెట్ నుంచి తెచ్చిన చేపలు మా వైఫ్ అయితే నీట్గా కడిగేశారు. తీసుకొచ్చి కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. చూద్దాం రండి ఏమేం చేస్తున్నారో. నాకేదో స్పెషల్గా చేసి పెడతానని చెప్పారు. ఇవాళ ఏం చేస్తున్నావు? వీటిని విడిగా తీసి పెట్టావు సురేఖ. వీటిని ఇప్పుడు నీకోసం మసాలా కూర అయితే చేయాలనుకుంటున్నాను. పులుసు కదా, మసాలా వేసి చేస్తావా? మసాలా నేను ఎప్పుడు తినలేదు ఆ కర్రీ, అందుకే కొత్తగా ఉంటుందని ట్రై చేస్తాను. ఎక్కడ చూసావు? ఒకసారి శిరీష చేస్తే అప్పుడు చూసా. శిరీష అంటే మా చెల్లెలు ఫ్రెండ్స్. అందుకే తను చేసిందంట మసాలా వేసి. అది చేస్తారని తెలుసు కానీ నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు. కొన్ని చేపలు అయితే మిగతా చేపలన్నీ పులుసు చేసేస్తున్నారు. అక్కడ మనం చూసాం కదా, 2 చేపలు అయితే మనం తీసుకున్నాము. కొన్ని పీసులు అయితే మనకి ఇగురు చేయడానికి తీసుకున్నారు కొన్ని. చేపల పులుసు అయితే ఆల్రెడీ ఉడుతుంది. ఇప్పుడు నేను చేపల మసాలా కూర వండాలనేది కదా, దానికి కావాల్సినవి కొంచెం కొబ్బరి తీసుకున్నాను, అల్లం, తెల్లగడ్డలు, కొంచెం ధనియాలు, చెక్క మొగ్గ తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ పట్టుకుంటున్నాను. చేపల పులుసు అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఆవిడ మెంతుల పొడి వేసారు. లాస్ట్ మెంతుల పొడి వేయడం వల్ల మనకి నీసు వాసన అనేది లేకుండా చేపల పులుసు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. నూనె అయితే వేడెక్కింది. ఇప్పుడు కొంచెం ఆవాలు కూడా వేస్తున్నాను.
ఆవాలు అయితే చిప్పట్లు ఆడుతున్నాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే బాగా వేగాయి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను. అదే కరివేపాకు కూడా వేసేస్తున్నాను. టమాటాలు ఎర్రగడ్డలు అన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా పట్టించుకున్న మసాలాను వేస్తున్నాను. కొంచెం వేసుకోండి చాలు, ఎందుకంటే కొంచెమే మసాలా వేసాను, ఎందుకంటే మనం ఆ ముక్కలే తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు మసాలా అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడు ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న చేప ముక్కలు వేసేస్తాం. వీటిని ఇలా వేసేసుకొని మసాలాలో ఫస్ట్ బాగా ఉడికించుకోవాలి. సిమ్లోనే ఉడికించుకోవాలి, ఫ్లేమ్ మూడులో పెట్టుకోకూడదు. ఇప్పుడు ఒక పక్క ముక్కలన్నీ ఉడికాయి, ఈ విధంగా తిప్పాను నేను. ఇప్పుడు మళ్ళీ ఇంకో పక్కకి ఇట పెట్టుకున్నాను. అన్నీ ఇలా మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు ఉప్పు కారం వేస్తాను. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసాను. కొంచెం అయితే వాటర్ పోసేసాను. ఇప్పుడు ఈ వాటర్లో ఇవి ఉడికిపోతాయి బాగా. కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసి ఆ స్టవ్ ఆఫ్ చేసేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చేసిన చేపల ఎగురు తినడానికి వచ్చాము. ఎలా ఉందో చూసి చెప్తాను మీకు కూడా. నేను ఫస్ట్ టైం తింటున్నాను. ఉప్పు బాగా వేడిగా ఉంది ఫ్రెండ్స్, ఇప్పుడే కదా అయింది. వీడియో చూసారు కదా, మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చేపల ఎగురు అంటే ఏం లేదు, మనం పులుసు బదులు మసాలా వేసి మన చికెన్ లాగా చేసుకోవడమేను. చాలా బాగుంది, టేస్ట్ అయితే నాకు నచ్చింది. కొంచెం స్పైసీగా కూడా ఉంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.